ఈ సంవత్సరం జరిగిన ఐపీఎల్ లో కేకేఆర్ ట్రోఫీ గెలడంలో మిచెల్ స్టార్క్ ఎంత కీ రోల్ ప్లే చేశాడో మనందరం చూసాం. ఇంపార్టెంట్ మ్యాచ్ అయిన క్వాలిఫైర్ 1 మరియు క్వాలిఫైర్ 2 లో తన బౌలింగ్ తో చాలా ఇంపార్టెంట్ వికెట్లు తీశాడు. ఈ సీజన్ లో మిచెల్ స్టార్క్ మొత్తం 14 మ్యాచ్లు ఆడి 17 వికెట్స్ తీశాడు. విచిత్రం ఏంటంటే ఈ 17 వికెట్లో కూడా 5 వికెట్లు క్వాలిఫైర్ 1 ఇంకా క్వాలిఫైర్ 2 లో తీసినవే. ఈ 2 మ్యాచ్ల్లో కూడా మిచెల్ స్టార్కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు. కానీ లీగ్ స్టేజ్ లో మాత్రం అసలు ఆకట్టుకోలేకపోయాడు. చాలా పూర్ పర్ఫార్మెన్స్ కనబరిచాడు. కానీ ఎప్పటిలాగే ఇంపార్టెంట్ మ్యాచ్ లో మాస్టర్ క్లాస్ పర్ఫార్మెన్స్ తో ఛాంపియన్ గా నిలిచాడు. ఈ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ పేరు ఈ ఐపీఎల్ కు ముందు మారుమోగిపోయింది. మిచెల్ స్టార్క్ ని కోల్కతా ఏకంగా 24,75,00,000 పెట్టి మరీ కొన్నారు. మిచెల్ స్టార్క్ ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక ధర పలికిన ప్లేయర్ గా రికార్డు ఎక్కాడు. కాకపోతే లీగ్ స్టేజ్ లో చాలా మ్యాచ్ లో 1 వికెట్ కూడా తీయలేకపోయాడు. కాకపోతే అతను వరల్డ్ క్లాస్ బౌలర్ కాబట్టి కోల్కతా నైట్ రైడర్స్ మేనేజ్మెంట్ అతని మీద నమ్మకం పెట్టింది. అలాగే క్వాలిఫైర్ 1 లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై 3 ఇంపార్టెంట్ వికెట్స్ పడగొట్టాడు. వేసిన 4 ఓవర్లోనే 8.5 ఎకానమీతో 34 రన్స్ మాత్రం ఇచ్చాడు. ఆ టైంలో ఫామ్ లో ఉన్న హైదరాబాద్ ప్లేయర్ ట్రావెన్స్ హెడ్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్ ని అవుట్ చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. అదే టీమ్ తో జరిగిన ఫైనల్ లో కూడా స్టార్క్ అదరగొట్టాడు. 3 ఓవర్లు వేసిన స్టార్క్ 2 ఇంపార్టెంట్ వికెట్లు పడగొట్టాడు. కాకపోతే ఇప్పుడు మిచెల్ స్టార్క్ ఫామ్ టీమిండియాని కలవరపెడుతుంది. ఇంపార్టెంట్ మ్యాచ్ లో మిచెల్ స్టార్క్ ఫామ్ లోకి రావడం కేకేఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అవ్వచ్చు. కానీ స్టార్క్ ఫామ్ లో ఉండడం అనేది ఇండియాకి మాత్రం చాలా పెద్ద హెచ్చరిక. త్వరలో జరిగే ఐసీసీ T20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాతో పాటు ఇండియా కూడా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. సో ఆస్ట్రేలియా వైపు స్టార్క్ ఉన్నాడు కాబట్టి వరల్డ్ కప్ లో స్టార్క్ ఎంత ప్రమాదకరం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.